ప్రసాదు, ఎందుకైనా మంచిది ఓ దండాకుండా పురమాయించు. దండాకుండా దేనికి అత్తయ్య గారు? ఆ కాఫీ తాగాక నువ్వు పుట్టుకుని పోయావనుకో, అప్పటికప్పుడు దండాకుండా పురమాయించాలంటే లేట్ అయిపోతుంది కదా. ఏంట్రా వీళ్ళిలా భయపెడుతున్నారు? అది నిజంగానే సొంటి కాఫీ కరెక్ట్ గా పెడుతుందంటావా? ఊరుక మమ్మీ, పక్కన అక్షత కూడా ఉంది కదా, ఇద్దరు కలిసి ఏదో ఒకటి చేస్తారులే. ఏం చేస్తారో ఏంటో. తొందరగా వెలిగించు. ఎంతసేపు వెలిగిస్తావు? ఏంటి వెలిగించేది? ఎంత వెలిగిస్తున్నా ఇక్కడ గ్యాస్ రావట్లేదు. అదేంటి, కింద ఆన్లో ఉందా? చెక్ చెక్. అయినా ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ పెడదాం, అప్పుడు గ్యాస్ తన్నుకుంటూ వస్తుంది. హే, గ్యాస్ లీక్ అవుతుంది. అయ్యో అక్షిత, లేవండి. భువనా, అయ్యో, సిలిండర్ తగలబడిపోతుంది. అయ్యో సిలిండర్ పేలిపోయేలా ఉంది. అందరూ అర్జెంటుగా బయటికి పదండి. మమ్మీ, సిలిండర్ పేలిపోతే ఈ ఇల్లు కూలిపోతుందేమో. రే, ఇల్లు మాట దేవుడెరుగు, ముందు మన ప్రాణాలు పోతాయిరా. బయటికి వెళ్దాం పదండి. ఆగండి. ప్రమాదం ఎదురైతే మగాళ్ళలా ముందుకెళ్లాల్సిన పోయి బయటికి పారిపోతారా? పిరికి సన్నాసులారా, నా మనవరాలను చూడండి. పల్లవి, అమ్మా పల్లవి. అయ్యో, అలా సిలిండర్ తగలబడిపోతుంటే చూస్తూ నిలబడిపోయారేంటి? చూస్తూ నిలబడలేదే, పారిపోదామన్నాను. ఇదిగో అత్తయ్య గారే వినడం లేదు. భలే వారే అత్తయ్య, నేను చూస్తాను ఉండండి. వద్దు. తప్పకండి. తప్పకండి, తప్పకండి. ఏవండి, ఏవండి, ఏం కాలేదండి. అక్కడ చూడండి. అక్షిత, ఏం పర్లేదు, నీకు నేనున్నాను కదా. నీకేం కాదు బేబీ, నీకు నేనున్నాను కదరా. నా అక్షిత, నా కన్న, నా బంగారం, నీకేం కాదు. ఏయ్, నువ్వేంటి చంకెక్కావు? దిగో. భయం వేసిందంటీ. భయం వేస్తే ఎక్కేస్తావా? నా నెత్తినెక్కవే. అమ్మా, నువ్వు ఉండబట్టి సరిపోయిందమ్మా. ఇంటిని మా ప్రాణాలనే కాపాడావు, లేకపోతే
మొత్తం కొంప మేము అందరం గోవింద గోవింద. అసలు కిచెన్ లోకి మీ ఇద్దరు ఎందుకు వెళ్లారు? స్టవ్ ఎందుకు వెలిగించారు? మమ్మీకి హెడేక్ గా ఉందంటే సొంటి కాఫీ పెడతామని వెళ్ళారు. ఈ తంట తెచ్చి పెట్టారు. అత్తయ్య, సొంటి కాఫీ నేను పెడతానులే. అందరూ లోపలికి పదండి, టిఫిన్ రెడీ చేస్తాను. రండి. చూసేవరా నా మనవరాల్ని? కొత్తగా చూసేదేంటి? అది సింగిల్ హ్యాండ్ తో సిలిండర్ ని ఎలా విసిరింది? ఏముంది, ఇదిగో ఇలా పట్టుకొని సిలిండర్ని అలా ఎగరేస్తే అది అలా వెళ్ళి వెళ్ళి అదిగో అంత దూరంలో పడి పేలిపోయింది కదా. నువ్వేమో దాన్ని రాచి రంపాన్ని పెడుతున్నావు. నీ మాటలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడుతున్నావు. ఏదో ఒకరోజు రెచ్చిపోయిందనుకో, ఆ సిలిండర్ ప్లేస్లో నువ్వే ఉన్నావనుకో, నిన్ను కూడా అలా విసిరిందనుకో, ఆ ట్రావెలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఇంకా చాలు. సిలిండర్ కాబట్టి కింద పడి పేలింది. అదే నువ్వైతే అలా అలా మేఘాల్లోకే. అందుకే కొంచెం దాని విషయంలో జాగ్రత్తగా ఉండు, నీకే మంచిది. అమ్మో, బామ్మ చెప్పింది కూడా నిజమే. సిలిండర్ ఒక్క చేత్తో నేను మొయ్యాలంటేనే ఇబ్బంది పడుతూ ఉంటాను. అలాంటిది అది సింగిల్ హ్యాండ్తో ఎత్తి అవతల పడేసింది. దీని బలం తగలయ్యా. ఈ రోజు లేచిన వేళ విశేషం బాగుందిరా బాబు. అవునమ్మా, లేదంటే మనకి టిఫిన్లు పెట్టడాలు కాదు, అందరికి కలిపి మూకుమ్మడిగా తద్దినాలు పెట్టేసేవాళ్ళు. అమ్మో, సార్, ఎవరు కావాలండి? సుమలత గారు రమ్మన్నారండి. అవునా? సుమా, సుమా. ఓ వెంకట్ గారు, నమస్తే మేడం. నమస్తే. ఎంతసేపు అయింది వచ్చి? రండి కూర్చోండి. మేడం, మీరు చెప్పినట్టే మీరు పెట్టబోతున్న హెర్బల్ బిజినెస్ కోసం వాటికి కావాల్సిన లిస్టు అవి తీసుకొచ్చాను మేడం. హెర్బల్ బిజినెసా? హెర్బల్ బిజినెస్ ఏంటి? అంటే ఏంటి మమ్మీ? హెర్బల్ సబ్బులు షాంపులునా? సబ్బులు షాంపూలు కాదురా, హెర్బల్ ప్రొడక్ట్స్ అంటే డైట్కి సంబంధించినవి. ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది కదా. అవునవును, అందుకే కదా గుళ్ళ దగ్గర పార్కుల దగ్గర జనం పెరిగిపోయారు.